వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా యూసుఫ్ అలాగే మాజీ సర్పంచ్ ముగిలిరెడ్డి మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని పనుల గురించి ప్రజల మధ్యలో ఉంటానంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ ఈ రాత్రి అయినా ఏ పగలైనా వచ్చి సమస్య వచ్చిందంటే మీకు అండదండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఊర్లో మంచినీటి వసతి కానీ, సీసీ రోడ్ల మరమ్మతులు కానీ, మురికి కాలువలు కానీ, వీధులలో ఉండే స్తంభాలకు ప్రతి ఒక్క స్తంభానికి ఎల్ఈడి లైట్లు పెడతానని, ఊర్లో ఉండే దేవాలయాలు అన్నింటికి రోడ్లు వేయిస్తానని, ఊరు చుట్టూ ఉన్న బైపాస్ రోడ్డుకు సీసీ రోడ్డు మరియు లైటింగ్ కూడా వేయిస్తానని, అంబేద్కర్ చౌరస్తా నుండి తిమ్మాయికుంట చెరువు వరకు స్తంభాలు బిగించి లైటింగ్ పెట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కూసంగి హనుమాన్ టెంపుల్ నుండి దాదాయిపల్లి ఊరు వరకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఊర్లో ఉండే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ రాని వారందరికీ కూడా పెన్షన్ వేయిస్తానని హామీ ఇచ్చారు. తిమ్మాయికుంట బతుకమ్మ చెరువుకు మెట్లు కట్టిస్తానని తెలియజేయడం జరిగింది. గ్రామంలోని ఎలాంటి సమస్యలైనా అన్నీ కూడా పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి వాటన్నింటికి కూడా గ్రామ పెద్దల సహకారంతో అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తారని, కూసంగి నుండి జోగిపేటకు కాలేజీకి వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలోనూ ఎలాంటి సమస్యలైనా అన్నింటికి కూడా ముందుకు వచ్చి చేయడం జరిగిందని తెలియపరిచారు. ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలోని పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొని ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ సీసీ రోడ్డుకు పక్కల మొత్తము ఈ లైటింగ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తానని మీ అందరి ముంగట నేను సమయంగా నేను ముందు గెలిచిన తర్వాత నల్లాలనేది రాలేవు బిడ్డ. నల్లాల నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండే. మీరు గతంలో చూసిరు. నేను నింగమ్మయ్య బోర్ నుంచి, దొడ్ల రాములు బోర్ నుంచి మీకు అందరికీ నీళ్ళు ఇచ్చిన ఘనత నాది. కానీ మీరు నన్ను ఆశీర్వదించేపటికే ఈరోజు సింగూరు నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా చేసే వ్యక్తి కావాలి, చేసే నాయకుడు కావాలి, అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు కావాలి. కాబట్టి నేను సింగూరు నుంచి వాటా తెచ్చి ఈసారి రెండు పంటలకు కూడా నీళ్ళు వస్తున్నాయంటే మీ అందరి కృషి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయారు. కాబట్టి ఈ రోజు 2 పంటలు పండించుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు రైస్ మిల్లను కూడా బతిమిలాడి, 2 రైస్ మిల్లను బతిమిలాడి రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ఈ రోజు ముక్కిపోయిన బియ్యం ఒడ్లు కానీ ఇంకేమైనా ఇబ్బంది పడితే కటింగ్లు అవుతున్నాయని చెప్పేసి కొంతమంది చెప్తే దానిలో దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 2 రైస్ మిల్లు తెస్తే ఈ రోజు మన దగ్గర పండించిన పంటలు ఈదికి వెళ్ళడానికి సౌకర్యం కల్పించిన నాయకుడు మీ సుబన్న. మీకు ఎలాంటి సంపద ఏది సంపాదించుకోవాలి, ఇంకా పిల్లలు సంపాదించిన ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను కేవలం నా శాయశక్తులు ఉన్నంత వరకు నా సొంత గ్రామంలో ఉన్న ప్రజలు, గ్రామంలో ఉన్న యువకులు, నేను అందరికీ కులాలకు, మతాలకు, ఒక ముస్లింలాగా లేకుండా మీ అన్ని కులాలలో ఉండి మీ యొక్క నాయకునిగా, మీ యొక్క ఆదరించిన అభిమానునిగా, మీ యొక్క కొడుకుగా, మీ యొక్క తమ్మునిగా, మీ యొక్క అన్నగా నేను మీ ముందు వచ్చిన. మీరు చూసి ఏ ఆటలు ఆడాలన్నా, ఏ పాటలు పాడాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ హనుమాన్ జయంతి జరగాలన్నా, మంచి చెడు కార్యక్రమం ఉండాలన్నా నేను మీ ముందున్నా. మరియు ప్రజలు అందరూ యువకులు అందరికీ నాయక వందనాలు.
మరి మన గ్రామానికి చాలా వరకు ఇప్పటికీ 30-40 ఏళ్ళ నుంచి కూడా మనకు చరిత్ర ఉన్నది. కుసంగి అంటే ఐక్యత గల గ్రామము. ఏది ఇచ్చినా ప్రభుత్వం కూడా కుసంగికి ఇవ్వాలని అనుకుంటుంది. ఏది ఇచ్చినా మనకే ఇస్తారు. పెత్తనమైన మనది టేక్మాల్ అంత పెద్ద అయినా పెత్తనం కుసంగిదే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి మనము అందరం ఐక్యంగా ఉండి చేసుకోవాలనుకుంటే మనకు గాంధీ లేదు. మరి సింగూరు నీళ్ళు మనకు వస్తున్నాయంటే టేక్మాల్ మండలం 30 గ్రామాలు ఉన్నాయి. 30 గ్రామాలన్నా మన ఒక్క కుసంగికే వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి ఆలోచన చేయండి మీరు అందరూ మీ మనసులల్లో. ఒక్క కుసంగికి ఎందుకు వస్తున్నాయి, మరి 29 గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి అంటే మన ఐక్యతతోటి, మన పెద్ద మనుషుల ఐక్యతతోటి మీరు అందరూ ఒక్క మాట మీద నడుస్తుంది. ఒకనాడు కొట్లాటలు అయితే కూడా అందరం పోయినాం, కొట్లాడినాం, కోర్టులకు పోయినాం, తిరిగినాం, ఎంతో మందిని పట్టకపోయినా పోయినాం, ఎంతో మంది నిడిపించుకొచ్చినాం, ఎన్నో చేసినాం ఆ సింగూరు డ్యామ్ కోసం. కానీ మనం ఇవ్వలేము. ఇప్పుడు మొత్తం సాధించుకున్నాం. ఇప్పుడు మనకు అల్కగా నీళ్ళు వస్తున్నాయి, 2 పంటలు పడుతున్నాయి, బోర్డు కూడా మంచిగా పికప్ అయింది, అందరి పంటలు పడుతుంది. మనకి 6 కిలోలు 5 కిలోలు ప్రభుత్వం ఇస్తే బతకము. మనకి అసలు పంటలు పడితే బతకం. అసలు బయట కోసం చూసుకురాలి మనము. అందుకే ఈ చంద్రకుంటలు కూడా అన్ని బాగా అయినాయి. ఇప్పుడు మళ్ళీ కూడా కొంతవరకు బాగా చేసేటివి అవి చేయించుకున్నాలి. ఇంకా గ్రామంలో ఏమైనా పనులు ఉంటే ఇంకా తాగునీరు, ఇప్పుడు తాగునీరు అయితే మనకు మంచిగా వస్తున్నది. ఎవరు కూడా బిందె పట్టుకొని పోయి పని లేకుండా అయింది. ప్రతి ఊళ్ళో కూడా చేసింది ప్రభుత్వం. అది ఇది కూడా బాగా. ఇంకా ఏదైనా అవసరం వచ్చినాడు మరి అది గ్రామ పంచాయతీ ఖరాబ్ అయితే ఆయన మంచి కార్యంగా చెడు కార్యంగా పంపి అంటే అప్పుడే ఆ నారాయణ నుంచి 70 పెడుతుండే దినమంతా ఆనే పెడుతుండే. ఓలిటి కాడ పండుగ అయినా ఆనే ఉంటుంది అది. కాబట్టి ఆయన మంచిగా సాయం చేస్తాడు. కాబట్టి ఇంకా పనులన్నీ చేస్తాడని ఆయన ఉద్దేశంతో ఆయన ఇంకా చేయగలుగుతాడు, చేస్తాడు. ఇవన్నీ చేసిండు అనే ఉద్దేశంతో ఆయననే మనం గెలిపించుకున్నారని కోరుకుంటూ అందరికీ మీరు విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు చివరి రోజు కాబట్టి గ్రామంలోని యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటర్లు సహకరించి గ్రామంలోని ప్రతి వాడవాడ దిగి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధి పనులు మరియు రేపు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలందరికీ, ఓటర్లందరికీ తెలియజేయడం జరిగింది. అదే ఉత్సాహంతో వాళ్ళు వెంబడి తిరిగి వార్డు మెంబర్తో సహా అందరూ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని అన్ని వార్డుల్లో కలియ తిరుగుతూ ఓటర్కు ఉత్సాహపరుస్తూ ఓటర్లందరూ కూడా అభివృద్ధి కోరుతూ అదేవిధంగా గతంలో చేసిన పనులు సీసీ రోడ్లు అయితేనేమి, కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా సింగూరు నుండి నీళ్లు తెచ్చి 2 పంటలకు ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. రైతు వేదిక కట్టడం జరిగింది. గ్రామంలోని అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేయడం జరిగింది. మరి రేపు చేయబోయే పనులు ఏదంటే మనము అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తిమ్మాయికుంట వరకు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అదేవిధంగా నూతన రోడ్లను నిర్మాణం చేపట్టుటకు బైపాస్ను సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయుటకు మేమందరం అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చేసిన పనులకు అందరూ నాకు మద్దతు ఇచ్చి తప్పకుండా ఉంగరం గుర్తు కోటేసి భారీ ఎత్తున నాకు గెలిపిస్తారని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరిగింది.